ఫ్రెండ్స్ స్క్రీన్ ద వీడియో చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లోను, అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. మీరు కూడా మీ ఫోటోస్‌తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తుంటే డిస్క్రిప్షన్‌లో వీడియో ఇచ్చాను. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఆ వీడియో చూస్ చేసుకోండి. అలాగే మీకు ఒకవేళ లైక్ మోషన్‌లో సైనింగ్ ప్రాబ్లమ్ ఉంటే వీడియో డిస్క్రిప్షన్‌లోని వీడియో ఉంది. ఈ 2 వీడియోస్ ఉంటాయి. చూస్ చేసుకోండి. ఏ ప్రాబ్లమ్ ఉంటే ఆ వీడియో చూసి ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మిస్సింగ్ ఫాంట్ వస్తే కిందకైతే వచ్చేయండి. ఇక్కడ లిరిక్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని రోబో రెగ్యులర్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని వివాల్ ఫోన్స్ మీద ట్యాప్ చేసుకోండి. రిలయన్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇంపోర్టెడ్ అని ఉంది కదా! ఆ బాక్స్‌లో రైట్ టిక్ ఇచ్చేసి ఇంపోర్ట్ ఫోన్స్ మీద ట్యాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని మీరు సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. దాంట్లో పెట్టేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్నీ. ఇంపోర్ట్ చేసేటప్పుడు ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఆ ఫాంట్ మీద ట్యాప్ చేస్తే చాలు ఇంపోర్ట్ అయిపోతుంది. లాస్ట్‌కైతే వచ్చేయండి. ఇంపోర్ట్ అయిన ఫాంట్స్ లాస్ట్‌లో కనిపిస్తది. దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది. రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. అలాగే స్టార్టింగ్‌లోనే ఫోటోస్ అయితే ఉంటాయి. ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్‌లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ ఫోల్డర్‌లోకి అయితే వెళ్ళేసి ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా అన్ని ఫోటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ బాక్స్ ఉంది కదా! రైట్ సైడ్ దాన్ని ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరాతో పాటు ఫస్ట్ బాక్స్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకోండి. అన్ని ఫోటోస్ రీప్లేస్ పెట్టుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.